ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ చాలా డిస్టర్బింగ్ కూడా. అసలు ఏం జరిగింది, ఎలిగేషన్స్ ఏంటి అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఇష్యూ నాసిక్ లో ఉన్న టీసీఎస్ బీపీఓ యూనిట్ నుంచి స్టార్ట్ అయింది. ఇండియాలో ఒక టాప్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మొత్తం ఇండియాని షాక్ కి గురి చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, రిపోర్ట్స్ ప్రకారంగా ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఒక దళిత్ ఉమెన్ కావడం వల్ల ఈ ఇష్యూ ఇంకా ఎక్కువ వైరల్ అయింది. రిపోర్ట్స్ ప్రకారంగా అప్రాక్సిమేట్ గా 9 ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి అండ్ 7 మెంబర్స్ ని పోలీస్ అరెస్ట్ చేశారు. విక్టిమ్స్ మోస్ట్లీ యంగ్ గర్ల్స్, 18 నుంచి 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్లే. స్టార్టింగ్ లో ఒక చిన్ని కంప్లైంట్ గా ట్రీట్ చేశారు, కానీ కొన్ని రోజుల్లో ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్ స్టేజ్ కి వెళ్ళింది. మల్టిపుల్ కంప్లైంట్స్ బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. అబౌట్ 9 ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయి అండ్ 7 మెంబర్స్ స్టాఫ్ ని అరెస్ట్ చేశారు. మోస్ట్లీ యంగ్ గర్ల్స్, 18 నుంచి 25 ఏజ్ మధ్యలో వాళ్లే. విక్టిమ్స్ చెప్పింది ఏంటంటే, సెక్షువల్ హెరాస్మెంట్, మెంటల్ ప్రెషర్, థ్రెట్స్ ఇన్ వర్క్ ప్లేస్, నా లైఫ్లో కూడా చాలా ప్రెషర్ చేయడం. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, ఇది రిపీటెడ్గా జరుగుతున్న ప్యాటర్న్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంటే కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, మేబీ కొన్ని ఇయర్స్ నుండి జరుగుతుంది అని చెప్పారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఒక దళిత్ విమెన్. తన కరేజ్ వల్లనే ఈ ఇష్యూ మొత్తం లైట్లోకి వచ్చింది. ఈ కేసులో నెక్స్ట్ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే, పోలీసులు డైరెక్ట్గా ఆఫీస్లో రైడ్ చేసేయలేదు. ఇన్స్టెడ్గా ఒక స్మార్ట్ ప్లాన్ని యూజ్ చేశారు. విమెన్ పోలీస్ ఆఫీసర్స్ అండర్ కవర్లో వెళ్లారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా జాయిన్ చేశారు. ఆఫీస్లో డైలీ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేశారు. సినిమాలో లాగా ఉంది కదా, బట్ ఇది నిజం. ఆమె చెప్పింది ఏంటంటే, తను వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్లో తనకి హెరాస్మెంట్ జరుగుతుంది అని. ఫస్ట్ లో ఇది చిన్న కంప్లైంట్ లాగా అనిపించింది, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్ అని బయటకు వచ్చింది. స్లోగా ఇంకా వేరే విమెన్ ఎంప్లాయీస్ కూడా బయటకు రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరుగుతుంది అని కంప్లైంట్ రైజ్ చేశారు. ఒక కంప్లైంట్ నుండి మల్టిపుల్ కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ కేసులో వచ్చిన మెయిన్ ఎలిగేషన్స్. విక్టిమ్స్ చెప్పినట్టు కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ వీళ్ళని మిస్యూజ్ చేయడానికి ట్రై చేశారు అని, ఫోర్స్ఫుల్ గా వీళ్ళకి దగ్గర అవడానికి ట్రై చేశారు అని, అండ్ అలానే రిజెక్ట్ చేస్తే జాబ్ ప్రెషర్ తో ఇబ్బంది పెట్టారు అని చెప్పి, ఇంకా కొన్ని ఎలిగేషన్స్ లో రిలేషన్షిప్ లో లేకపోతే జాబ్ లోంచి పీకేస్తాం అని ప్రెషర్ చేశారు అని కూడా చెప్పారు. కొన్ని కేసెస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. ఈ కేసులో ఒక కాంట్రవర్షియల్ యాంగిల్ బాగా వైరల్ అయ్యింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా విక్టిమ్స్ మీద రిలీజియస్ ప్రెషర్ ఉంది అని కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ ప్రాక్టీసెస్ ఫాలో చేయమని ప్రెషర్ చేశారు అని కూడా ఎలిగేషన్స్ ఇచ్చారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా చాలా ప్రెషర్ చూపించారు అని ఎలిగేట్ చేశారు. ఇప్పుడు అసలైన మ్యాటర్, పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేది. ఇన్వెస్టిగేషన్ తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ సీనియర్ లెవెల్ స్టాఫ్ కూడా ఉండడం ఈజ్ వెరీ షాకింగ్. మరి కంపెనీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ థింగ్, దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేశాము అని చెప్పారు అండ్ వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్ కి 0 టాలరెన్స్ అని కూడా డిక్లేర్ చేశాము అని చెప్పారు. ఈ ఇష్యూ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఐ విష్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.